ఈరోజు సింహాద్రి అప్పన్న కళ్యాణోత్సవాల్లో భాగంగా వివిధ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు వినోద ఉత్సవం కూడా జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు అర్చకులు కూడా పాల్గొన్న పరిస్థితి. ఈ దశలో ఉంగరాల ఉత్సవం కూడా జరిగింది. చూడండి, ఇప్పుడు ఒక సన్నివేశం అంటే మీరు చూశారు కదా. ఏ పర్పస్ వచ్చారు, ఇక్కడ ఏం జరిగింది మీకు? దర్శనం కోసం వచ్చామండి. దర్శనం అయిపోయి వస్తుంటే ఉంగరాల దొంగ నింద వేశారు. ఒకసారి నింద వేసేసరికి చాలా భయంగా వచ్చింది. ఏంటి దర్శనం చేసుకొని వస్తే ఇలాంటి అపకీర్తి ఏంటి అని. తర్వాత ఇది కళ్యాణోత్సవంలో భాగమని తెలిసాక చాలా ఆనందంగా అనిపించింది. ఓకే, అంటే సహజంగా చాలా సార్లు దర్శనంకి వచ్చి ఉంటారు, బట్ ఇట్లాంటి సంఘటన ఇలాంటి జరగడం కొంత అదృష్టం. అట్లాగా ఒక రకంగా అట్లాంటి సెంటిమెంట్ ఫీల్ అవుతున్నారా? ఫస్ట్ అంటే భయం వేసిందండి, ఈ గుడి నుంచి వస్తాక ఏంటి నిందలు అని. తర్వాత కుదుట పడింది అంటే. ఓకే, సరే, ఈ కళ్యాణం స్పెషల్ ఏంటి? ఈరోజు చూసారు కదా, చాలామంది ఒక ఉంగరం దొంగతనం ఇట్లాంటివి, అది దీనికి సంబంధించి పురాణం ఎలాంటి చెప్తుంది? స్వామి కళ్యాణోత్సవం భాగంలో కళ్యాణం అయిన తర్వాత స్వామి రాజు కాబట్టి వేటకి బయలుదేరుతాడు. ఆ వేటకి బయలుదేరినప్పుడు ఆళ్వారు 12 మంది ఆళ్వార్లలో తిరుమంగి ఆళ్వార్లు అని చెప్పిన ఒక ఆళ్వార్లు ఏం చేస్తున్నారు. వారి నియమం ఏంటంటే రోజుకి ఒక 1000 మందికి సాపాటు తదియారాధన పెట్టాలి అని ఒక నియమం. ఆ నియమం కోసం పాప ఆయన ఉన్న ఆస్తులన్నీ కూడా అమ్మేసి ఆయన కైంకర్యం పూర్తి చేసుకుని, ఆ కైంకర్యం పూర్తయిన తర్వాత ఆ తర్వాత రోజు చేసేటువంటి కైంకర్యానికి ఆయన దగ్గర డబ్బులు లేకపోతే ఆయన ఒక మల్ల యోధుడు కూడా ఆయన. అది అవడంతో దారి కాసి వచ్చేటువంటి ఆ తిరిగేటువంటి జనంలో ఆ దొంగతనం చేసి భాగవత తదియారాధన చేస్తూ ఉండేవారు. ఆయన అదృష్టం కొద్దీ ఇవాళ మంచి పార్టీ వచ్చిందని అనుకున్నాడు స్వామి తిరుమంగయాళ్వారు. స్వామి వివాహం అయిన తర్వాత ఆ దేవేరులతో వస్తుంటే వారి దగ్గర బంగారం అంతా కూడా కాజేయాలని చెప్పని ఆ తిరుమంగయాళ్వార్లు ప్రయత్నం చేశాడు, కానీ ఆయన వల్ల కాలేదు. కానీ అమ్మవార్లు గర్భాలయంలోకి ముందు వెళ్ళిన తర్వాత స్వామి కొంచెం వెనకాదలు వెళ్ళాడు, కొంచెం లేటుగా. ఆ వెళ్ళేసరికల్లా ఆడవారికి ఏముంది, ఈ నగల మీదే ఉండేటువంటి ధ్యాస. ఆ ధ్యాసలో మా నాన్నగారు పెట్టినటువంటి ఆ బంగారం ఏది చూపించమని అడిగితే అన్నీ చూపిస్తాడు. అసలైనది ఏదైతే ఉందో ఆ అంగుళీకాన్ని చూపిద్దామంటే కనుక ఆ చేతికి ఉండదు. ఆ ఉంగరాన్ని తీసుకుని వస్తేనే కానీ నువ్వు లోపలికి రావడానికి వీల్లేదు అని చెప్పి అమ్మవారు శాసిస్తుంది. నేను అంతటి వాడిని ఇంతటి వాడిని నాకు ఎందుకు చేస్తా ఇలా అని చెప్పిన అన్నా కూడా అమ్మవారు అవన్నీ కూడా విశ్వసించకుండా నువ్వు ఆ ఉంగరాన్ని పట్టుకుని వస్తేనే నువ్వు లోపలికి రావడం అవుతుంది అని చెప్పిన అమ్మవారు శాసించగా, ఆ శాసనంలో ఉండే అర్థం ఏంటంటే ఒక శ్రీమన్నారాయణనే మనం ఆరాధన చేయకూడదు, ఒక లక్ష్మీ అమ్మవారినే విడిగా ఆరాధన చేయకూడదు, ఇద్దరిని కలిపి ఆరాధన చేయాలి అనేటువంటి ఒక మెసేజ్ పంపించడం కోసం చెప్పని ఈ వినోదోత్సవంలో స్వామి 7 ముసుగులు వేసుకుని, ఎందుకంటే రాజే వెళ్ళిన ఉంగరం పోయిందంటే కనుక ప్రజలను ఏమిటి రక్షిస్తాడు అనేటువంటి ఉద్దేశంతో ఆ ముసుగులు వేసుకుని, ఆ ముసుగుల లోపలే ఉంటుంది ఆ ఉంగరం. అందుచేత బయటకు వచ్చి ఆ వినోదోత్సవంలో కార్యక్రమంలో భాగంగా అందరినీ తీసుకుని రావడం, వారిని ప్రశ్నించడం ఒక వినోదోత్సవం. ఆ తాడు ఎవరైతే కనుక మెడలో పడుతుందో వాళ్ళందరూ కూడా అదృష్టవంతులు. దాన్ని కొంచెం భయానకంగా ఉండేటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి అర్థమయ్యేటువంటి రీతిలో తర్వాత మళ్ళీ తెలుసుకుని మా అదృష్టం ఇది అనుకుని చెప్పిన అందరూ భావన రూపంలో జరిగేటువంటి కార్యక్రమాన్ని ఈ వినోదోత్సవ కార్యక్రమం అంటారు. అందరూ కూడా భక్తులు సేవించిన వారు, టీవీలో సేవించిన వాళ్ళు, పేపర్లో సూచించిన వాళ్ళు అందరూ కూడా అదృష్టవంతులు అవుతారని, అలాంటి స్థితిగతులను కూడా భగవంతుడు ఇవ్వాలి వారికి అని స్వామికి ప్రార్థన. జై శ్రీమన్నారాయణ. ఇది ఈరోజు అర్చకులు అత్యంత వివరంగా కూడా చెప్పిన పరిస్థితి. ఈరోజు కళ్యాణోత్సవంతో పాటు వినోదోత్సవం కూడా ఘనంగా జరిగిన పరిస్థితి. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్ర, RTV, సింహాచలం నుంచి.